నమస్తే. ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన సంప్రదింపులు జరిపారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పెద్దలతో యువరాజ్ సింగ్ భేటీ జరిగింది. దానికి సంబంధించి గతంలోనే ఆయనకు ఆహ్వానం ఎళ్ళింది. మీరు పార్టీలోకి రండి. మీకు పార్టీలో సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్పి ఒక ప్రతిపాదన వెళ్ళింది. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇట్లాంటి క్రమంలో తాజాగా ఆయన భేటీ జరగడం చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా అమిత్ షా అలాగే నితిన్ గడ్కరీ ఇద్దరితో కూడా భేటీ జరిగింది. త్వరలోనే ప్రధాని మోదీతో కూడా ఆయన చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ముఖ్యంగా పంజాబ్ నుంచి గురుదాస్పూర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేది ఎక్కువగా వార్త వినిపిస్తుంది. ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే కనుక 2019లో ఆయన క్రికెట్‌కి పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేశారు. 2011లో యువరాజ్ సింగ్‌కి క్యాన్సర్ వచ్చింది. అయినా కూడా ఆయన ఎక్కడా కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలా. సో, ఇలాంటి సందర్భంలో ఆయన ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేయటమే కాదు, ఆ ఏర్పాటు చేసినటువంటి ఆ సంస్థలో ఎక్కువగా క్యాన్సర్ బాధితులకే ఆయన ఉచితంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటు వారికి కావాల్సినటువంటి బాగోగులన్నీ చూసుకునే బాధ్యతను కొంతమంది మీద పెట్టారు. అది చాలా కీలకంగా మారింది. అప్పట్లోనే అంటే ఒక మంచి పని చేసినప్పుడు ఎవరైనా సరే అభినందిస్తారు. యువరాజ్ సింగ్ ఎలాంటి వివాదాలకు కూడా ఆయన వెళ్ళరు. క్రికెట్‌లో కూడా మంచి పేరుంది ఆయనకి. భారతదేశానికి ఆయన ఒక మంచి క్రికెటర్‌గా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ఇలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీలో యువి ఖచ్చితంగా రాబోతున్నారు. ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఖచ్చితంగా గెలుస్తారు అనేది కూడా బాగా వినిపిస్తోంది.